మనం చేయబోయే కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. ఉడికించుకున్న 4 ఎగ్స్, ఇవి నెత్తళ్ళు. సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటే ఇసుక ఏమి ఉన్నా వచ్చేస్తాయి. వంకాయలు ముందుగా కొయ్యకూడదు, కోస్తే బ్లాక్ వచ్చేస్తాయి. ఇవి మధ్యలో కోసుకుంటే సరిపోతుంది. మీకు చెప్పడం కోసం ఇలా పెట్టాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, సాల్ట్, పసుపు, ధనియాల పౌడర్. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పసుపు వేస్తున్నాను. ఇలా వేసుకోవటం వల్ల ఎగ్స్ వేపుతాం కదా, అవి ఎర్రగా కనిపిస్తాయి. నూనె మరిగించి ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేగినాయి కదండి, నెత్తళ్ళు వేస్తున్నాను. ఇవి ఎర్రగా వేగాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఈ ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత టమోటాస్ వేసుకోవాలండి. టమోటాలను బాగా ఇలా కలుపుకోవాలి. టమోటాస్ని కలుపుకోవాలి. ఇవి ఎర్రగా మగ్గాయి కదండి, వంకాయ ముక్కలు వేస్తున్నా. ఒకసారి కలపాలి. ఇట్లా ఎర్రగా మగ్గాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గాయి. ఇప్పుడు ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఓకే అండి, ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేస్తున్నాను. ఎగ్స్, నెత్తళ్ళు కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. సరే అండి, దీన్ని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోవచ్చు. ఓకే అండి, గుమగుమలాడే ఎగ్ అండ్ నెత్తళ్ళు వంకాయ కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనా, మళ్ళీ చెప్పనా?